వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టుకి తెప్పించేశాము. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టగలుగుతున్నాము. మనం సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ అంశం వైసీపీకి మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? ఏమనుకుంటున్నారు జనాలు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకు మైనస్ అవుతుంది, ఎందుకు ప్లస్ అవుతుంది కూడా కామెంట్ చేయండి. నేను ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. జనాలు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వెళ్ళడాన్ని ఎలా చూస్తున్నారు అనే దాని గురించి మాత్రమే అడుగుతున్నా. దయచేసి మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో కోర్టుకు హాజరవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లెక్క ప్రకారం కొత్త రాజకీయ బలాన్ని వాళ్ళకి అందుతోంది అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపి జనంలోకి బలమైనటువంటి సందేశాన్ని తీసుకెళ్లేందుకు ఒక గొప్ప అవకాశం దొరికిందని వాళ్ళు నమ్ముతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు స్వయంగా కోర్టుకు వెళ్లి హాజరవడం అనేది న్యాయ వ్యవస్థ మీద మనకున్నటువంటి గౌరవాన్ని, చట్టానికి లోబడి ఉంటాం అనే నిబద్ధతను మేము చాటి చెప్పాం కదా అంటున్నది వైసీపీ. కోర్టుకు హాజరయ్యే టైంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావడం అనేది కూడా ఒక శక్తి ప్రదర్శన, బల ప్రదర్శనగా మారింది. దీని ద్వారా పార్టీకి ఉన్నటువంటి బలం, కేడర్లోని ఏకత్వం ఒక్కసారిగా బయటపడింది, బహిర్గతమైంది అంటున్నారు. ఈ ఉత్సాహపరమైనటువంటి వాతావరణంలో పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని నింపింది. సో ఈ దృశ్యాలు ఎన్నికల వాతావరణంలో మరింత ముందుకు నడిపి ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఉపయోగపడతాయి కదా అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా అనుకుంటుంది. దీని గురించి ముఖ్యంగా కేసులు అనే అంశాన్ని ప్రధాన అంశంగా ప్రతిపక్షాలు వాడుతున్న ఈ తరుణంలో కోర్టుకి హాజరయ్యి చట్టపరమైనటువంటి ప్రక్రియను మేము ఎదుర్కొంటాం చూడండి, అంటే ఇవి కేవలం నిందలే, రాజకీయ కుట్రలే అని చెప్పడానికి సరైనటువంటి సమయంగా దీన్ని అంచుకుంటోంది వైసీపీ. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కావడం అనేది వాళ్ళ ప్రచారంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతోంది. ఇది కుట్రల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు మా నాయకుడు అని చెప్పుకోవడానికి, ఈ కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి వీలవుతుంది వైసీపీకి. తమ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా ప్రజాసేవకు అంకితమై ఉన్నాడు అనేటువంటి భావాన్ని కూడా ప్రచారం చేసే ప్లాన్ చేసుకుంటారు. ఇది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వాన్ని అణిచివేయడానికి చేస్తున్నటువంటి ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. సానుభూతిని, కోట్లను కూడా పార్టీ వైపుకు మళ్లించేటువంటి అవకాశంగా మారుతోంది. ఈ పరిణామం పార్టీ నాయకులకు కూడా ఒక స్ట్రాంగ్ సందేశాన్ని పంపించింది. నాయకుడు కష్ట సమయాల్లో కూడా దృఢంగా ఉన్నప్పుడు కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధమవుతుంది. అంటే ప్రతిపక్షాల విమర్శల్ని పట్టించుకోకుండా ప్రజల మధ్యకు వెళ్ళి తమ సంక్షేమ పథకాలని, అభివృద్ధి పనులని వివరించడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇది మరింత శక్తిని ఇస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి కొద్దీ, దగ్గరికి వచ్చే కొద్దీ కోర్టు పరిణామం ఒక రాజకీయ చర్చనీయాంశంగా మారి అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అతిపెద్ద బూస్ట్గా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజలకి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ కనుక విజయం సాధిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఇది తిరుగులేనటువంటి బలాన్ని చేకూర్చడం ఖాయం అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇది జగన్కి మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.